నమస్తే చంద్ర, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. పల్నాడు వైసీపీ మనసు మండుతోంది. సీమకు బాసటగా వైసీపీ సమరభేరికి రెడీ. కొన్ని డైలాగులు అంతే కామెడీగా అనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్నాడులో వైసీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర వేధింపులకు గురవుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదేరకనే చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరిగాయి. పోలీసులు కూడా వారికి సహకరించారు. ప్రభుత్వం ఏర్పడి 19 నెలలవుతున్నా ఇంకా అవే దాడులు, కేసులు కొనసాగుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది పల్నాడే. పల్నాడులో అత్యంత దారుణ రాజకీయ పరిస్థితులున్నాయి. దీనికి కారణం పల్నాడులో వైసీపీ అత్యంత బలంగా ఉండడమే. అందుకే కేసులు, భౌతిక దాడులు, అవసరమైతే చంపే వరకు కూడా టీడీపీ వెనకాడడం లేదనే విమర్శ వెలువెత్తుతోంది. తాజాగా గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లికి సాల్మన్ అనే దళితుడు హత్యకు గురి కావడంపై వైసీపీ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురజాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్ఛార్జ్ కాసు మహేశ్వర్ రెడ్డి చెబుతున్న ప్రకారం 19 నెలల కూటమి పాలనలో పిడుగురాళ్ల, దాచేపల్లిలో 7 వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఇదేం చిన్న సంఖ్య కాదు. కూటమి ప్రభుత్వ అణచివేతను ఏ స్థాయిలో వైసీపీ ఎదుర్కొంటున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇదే సోల్మన్ ని మొన్న 3-4 రోజుల క్రితం మర్డర్ చేశారన్నా. అదే అన్న, చాలా దారుణం. 200 కుటుంబాలు ఊరు బయట ఉన్నాయన్నా. మీరు కూడా అప్పుడు చెప్పారు మీరే వస్తామని, కానీ ఇంకా సమయం, వాళ్ళు కొంచెం టైం అడిగారు అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి. ఈ లోపల ఇతని భార్య బాలేదని పోయినందుకు మర్డర్ చేశారన్నా. ఈ రోజు దహన కార్యక్రమాలకి మేము వస్తే మొత్తాన్ని ఊరు బయట ఆపేశారన్న పోలీసులు. ఊరు బయట కాదు, నేను ఒక్కరిని పోవాలన్నా కుదరదని చెప్పాను. అందరు 100 మంది వస్తే లేదు ఊర్లోకి 5 మంది పోయి దానం చేయాలంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అందరి ఊరు బయటే ఆగామన్నా. చేస్తే మీరు ఎలా చేయండి, లేకపోతే 2 రోజుల్లో జగన్ గారే వస్తాడని చెప్పామన్నా. మీరు ఈ రోజు ఎలా చేయకపోతే టీడీపీలో ఆధిపత్య పోరులో జంట హత్య జరిగితే ఆ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు వెంకట్రామిరెడ్డిని జైలుకు పంపడంపై వైసీపీ మనసు మండిపడుతోంది. ఈ చర్యలన్నీ భయంతో రాజకీయంగా వైసీపీని అణగదొక్కడానికే అని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. పల్నాడు అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు రాజ్యమేలేవి. ఇప్పుడు కూటమి పాలన పుణ్యమా అని మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారనే విమర్శ వినిపిస్తోంది. కూటమి అధికారాన్ని చూసి పల్నాడులో వైసీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. అధికారం మారితే ఎలా ఉంటుందో ఇవాళ ఇబ్బంది పెడుతున్న వాళ్ళంతా ఆలోచించుకోవాలనే అభిప్రాయం వైసీపీ నుంచి వ్యక్తం కావడం గమనార్హం. పల్నాడులో కూటమి నేతల అవినీతి, దౌర్జన్యాలతో టీడీపీ గ్రాఫ్ భారీగా పడిపోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఒక్కటంటే ఒక్క చోటైనా కూటమి నేతలు గెలిచే పరిస్థితి లేదని ప్రతి ఒక్కరూ అంటున్నారు. మరి ఏం చూసుకుని ఏకంగా హత్యలకే తెగబడుతున్నారో అంతు చిక్కడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కరువు ప్రాంతానికి కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయంపై సమరభేరి మోగించడానికి వైసీపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 19న ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు తదితరులతో కీలక సమావేశం నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ మేరకు షెడ్యూల్ను కూడా ఖరారు చేయడం విశేషం. కడప కన్వెన్షన్ హాల్లో 19న ఉదయం 10 గంటలకు రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని వైసీపీ నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సీమ వ్యాప్తంగా కూటమి సర్కార్ అన్యాయానికి వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాన్ని చేపట్టాలో నిర్ణయించనున్నారు. అలాగే ఈ నెల 21న తిరుపతిలో పోతిరెడ్డిపాడు పాదయాత్ర 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను వేడుకగా జరుపుకున్నారు. తాను కలలో కూడా రాష్ట్ర పాలన గురించి మాత్రమే ఆలోచిస్తుంటానని ప్రజలకు సంకేతాలు పంపేలాగా అక్కడి నుంచి కూడా రకరకాల సమీక్షలు, అధికారులతో సమావేశాలు, మార్గదర్శనాలు కూడా చేశారు. విడతలుగా మీడియాతో కూడా మాట్లాడారు. ఇవన్నీ బాగున్నాయి. చంద్రబాబు నాయుడు వ్యవహార సరళి తెలిసిన వారికి ఇదంతా మామూలుగానే కనిపిస్తుంది. కానీ ఆయన చెప్పిన ఒక మాట మాత్రం నవ్వు తెప్పిస్తోంది. సొంత ఊరి రుణం తీర్చుకుంటా అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్వర్ణ నారవారిపల్లె లక్ష్యంతో పనిచేస్తున్నామని, గ్రామంలో చెత్త సేకరణ 100% పూర్తి చేశామని చంద్రబాబు నాయుడు రకరకాల విషయాలు చెప్పారు. ఇంటింటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామని కూడా అన్నారు. నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దాన్నైనా ఇంప్లిమెంట్ చేస్తే తన ఘనతగానే తన ప్రజలు గుర్తించాలని చంద్రబాబు ఆశపడుతున్నట్టుగా ఉంది. ఆయన ఇదివరలో 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇన్నేళ్లలో కనీసం తన సొంత ఊరికి ఇంటింటికి కుళాయి కూడా వేయించలేకపోయారా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పథకం లేకపోతే కనీసం ఈ హామీ కూడా ఇచ్చేవారు కాదేమో అనే మాట నడుస్తోంది. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్ కలుద్దాం. నమస్తే.